హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది 2 days బ్యాక్ వీడియో. ఈ మధ్య వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా కూడా అసలు కుదరట్లేదు. పెండింగ్ లో చాలా వీడియోసే ఉన్నాయి. ఇక ఈ మినీ వ్లాగ్ ఏంటంటే కొత్తపట్నం బీచ్ కి వెళ్ళాం. ఈ బీచ్ ఒంగోలియన్స్ కి అయితే కన్ఫర్మ్ గా తెలిసే ఉంటది, బికాస్ ఒంగోలుకి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి. ఇక ఆఫ్టర్నూన్ అయితే 3కి బయలుదేరాము. నాకు పొలాలంటే చాలా ఇష్టము. చూడడానికి ఎంత బాగున్నాయో గ్రీనరీగా. తీయడానికైతే చాలా వీడియోస్ షూట్ చేశాను, బట్ ఈ మినీ వ్లాగ్ లో కలుపుదామంటే బాగా లాంగ్ అయిపోతుంది వీడియో. ఇక్కడ చూడండి ఈ పొలం ఎలా ఉంది, రెయిన్బో కలర్స్ లాగా డిఫరెంట్ గా ఉంది కదా. ఇదంతా కూడా ఉప్పు తయారు చేస్తున్నారు ఇక్కడంతా. బీచ్ కి వెళ్లే దారిలో ఎక్కువ ఇవే ఉన్నాయి అండ్ పొలాలు కూడా బాగా వేస్తున్నారు. మెయిన్లీ ఇక్కడ వరి అయితే బాగా ఎక్కువగా ఉంది. మా బాబు స్కూటీ స్టార్ట్ అవడంతోనే నిద్రపోయాడు. జర్నీ మొత్తంలో కూడా వాడు నిద్రపోతూనే ఉన్నాడు. ఇక హాఫ్ అన్ అవర్ కి అయితే కొత్తపట్నం రీచ్ అయ్యాం. ఇక ఎంట్రన్స్ లోనే మా బాబు కూడా నిద్ర లేచాడు. అసలు అదేంటో గాని ఎన్ని సార్లు బీచ్ కి వెళ్ళినా, ఏ ఊర్లో బీచ్ కి వెళ్ళినా కానీ బీచ్ చూస్తే మాత్రం మైండ్ అనేది చాలా పీస్ఫుల్ గా ఉంటది. నాకు అస్సలు బోరే అనిపించదు. నాకైనా మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? ఎందుకో తెలియదు కానీ అంత ఇష్టంగా ఉంటది నాకు బీచ్ అంటే. ఇక్కడైతే హార్స్ రైడ్ ఉంది. ఇక కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మా బాబు అయితే బీచ్ చూడమని నాకు చూపిస్తున్నాడు. ఇక అప్పుడే నిద్ర లేచాడు కాబట్టి కొంచెం అయితే ఆడుకుంటాడని కింద వదిలాము. మా హస్బెండ్ అంటున్నారు బీచ్ చాలా వెనక్కి వెళ్ళిపోయిందని. అదంతా కామనే కదా, కొన్నిసార్లు బీచ్ అనేది ముందుకు వస్తుంది, కొంచెం వెనక్కి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది కొన్నిసార్లు. ఇసుకంతా వాటరీగా ఉందని మా వాడైతే దీర్ఘంగా పరీక్షిస్తూ ఉన్నాడు. పొడిగా ఉన్న ఇసుకలు అయితే బాగా ఆడుకుంటాడు. ఇక్కడంతా కూడా చాలా వాటరీగా ఉంది. లాస్ట్ మంత్ లో చెన్నైలో మెరీనా బీచ్ కి వెళ్ళాం. అక్కడైతే ఫుల్ గా ఎంజాయ్ చేశాడు మనిషాల్. ఇక ఇక్కడ దాకా వచ్చి వాటర్ లోకి కనీసం కాళ్ళు కడుక్కోపోతే ఎలాగని చెప్పేసి బాబుని తీసుకుని వెళ్తున్నా. మా వాడికైతే ఇంకా నిద్ర మొత్తం అసలు వదలలేదన్నమాట. మా బాబు వాటర్ లోకి రానంటుంటే మా హస్బెండ్ అయితే తీసుకుని వెళ్లారు. బీచ్ దాకా వెళ్ళినప్పుడు కనీసం వాటర్ లో మునగకపోయినా కాళ్ళైనా తడుపుకొని రావాలంట. ఇది నేను చెప్పేది కాదు, అందరు అంటుంటారు కదా. ఇక మా బాబు మా హస్బెండ్ అయితే వెళ్ళి కాళ్ళు తడుపుకొని వచ్చారు. ఇక నేను కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవి ఇక కొంచెం సేపు అయితే అలా ఎంజాయ్ చేసి రిటర్న్ అయితే అయ్యాము. బీచ్ లో ఫుల్ కూల్ గా ఉంది. అసలే వింటర్ సీజన్, సన్సెట్ వరకు ఉంటే చలి బాగా ఎక్కువ అయిపోతుందని త్వరగా ఇంటికి బయలుదేరాం. ఇక అలా జర్నీ చేసి హాఫ్ అన్ అవర్ లో ఒంగోలు అయితే వచ్చాం. ఇఫ్ యూ లైక్ మై వీడియో, డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.